సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలనేది నేటి తరం యువత కల. అయితే అందుకు కోడింగ్ తప్పనిసరి. అది నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అనేది పాత మాట. ఆ నియమాన్ని తిరగరాశాడు ఓ తెలుగు యువకుడు. మాతృభాషలోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను డిజైన్ చేసి ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగు కంప్యూటర్ ప్రోగ్రామ్ డిజైనర్గా చరిత్ర సృష్టించాడు. యూట్యూబ్ ద్వారా వేల మందికి సాంకేతికతను సులువుగా నేర్పిస్తూ ఏఐతో పాటు కొత్త టూల్స్పై అవగాహన కల్పిస్తున్నాడు వంశీ భవానీ. అది ఎలాగో అతడి మాటల్లోనే విందాం. ఇప్పుడు ఏ నోట విన్నా ఈ మాటే వినిపిస్తోంది. కొందరు దీన్ని చూసి భయపడుతుంటే మరికొంతమంది దీన్నే అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇంతకీ ఏఐతో కెరీర్ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో మనం ఏ అంశాలని చూసే అవకాశం ఉంటుంది? ఏఐని ఒక సెర్చ్ ఇంజిన్లా మాత్రమే కాకుండా మనం ఒక సొల్యూషన్ బిల్డ్ చేయడానికి దీన్ని ఎంతవరకు వాడుకోవచ్చు? ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు వంశీ భవానీ గారు. అయితే ఇది అతని స్క్రీన్ నేమ్ మాత్రమే. ఇంతకీ అసలు ఎవరి వంశీ భవానీ అండ్ తను తన కెరీర్ని మలుచుకున్న విధానమే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ముందుగా అసలు తన గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఏఐ గురువుగా తన ప్రస్థానంలో ఎంతో మందికి ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్తున్నారు, అదేవిధంగా గైడ్ చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఏఐ జర్నీలో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ 8 years ఆఫ్ యూట్యూబ్ జర్నీ, రైట్? సో చాలా మందికి మీరు చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా ఏఐ రిలేటెడ్గా ఎన్నో కొత్త విషయాన్ని రెగ్యులర్గా యూట్యూబ్లో తెలియజేస్తూ ఉన్నారు. సో అసలు వంశీ భవానీ ఈ పేరు వినగానే కొత్తగా అనిపిస్తుంది, అండ్ 2 names, మిక్స్ ఆఫ్ 2 names అనిపిస్తుంది. సో మీరు మీ స్క్రీన్ నేమ్ ఇదని చెప్పారు, అసలు ఒరిజినల్ నేమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన అబ్బాయి మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నా పేరు వచ్చేసి పండా సాయి శంకర్ కేసనాథ్ అనమాట. అండ్ నేను పుట్టింది నిర్దోల్లో, సొంతూరు రాజమండ్రి. వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలో ఉన్నాను, తర్వాత తెలంగాణలో ఉన్నాను, తర్వాత ఆంధ్రాలో ఉన్నాను. నా కమింగ్ టు ఈ పేరు ఎలా వచ్చింది అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ సేమ్ పేరుతో వెళ్ళకూడదు, లేదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి. ఆబ్వియస్లీ మనకి ఛానల్ పేర్స్ ఉంటాయి కదా సార్. సో ఛానల్ పేర్లు ఏదో వెరైటీ పెట్టకుండా వై నాట్ హ్యావ్ ఇట్ డాడీ పేరు అమ్మ పేరు పెడితే రావుతుందని చెప్పి అనుకున్నాను. సో దట్స్ హౌ వంశీ భవానీ. వంశీ అంటే నాన్నగారి పేరు అండ్ భవానీ అంటే అమ్మ పేరు అనమాట. మీరు వరల్డ్ లోనే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో ఒకటి చేశారు. సో అంటే దీనికి కూడా రాంబా దీని నుంచి ఫస్ట్ అక్షరాలు తీసుకున్నారా, ఇంకేమైనా రీజన్ ఉందా? అదేనండి. సో యాక్చువల్లీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు మనకి ప్రాజెక్టులు ఉంటాయి కదా, మినీ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఐడియాస్ చూసినప్పుడు ఆబ్వియస్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి. తమిళ్లో ఉంది, ఒడియాలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో బోర్డు ఉన్నాయి. సో అలా చూసినప్పుడు తెలుగులో దెర్ వాస్ నో లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో అసలు లేనే లేదు. సో ఎందుకని చేయకూడదు, అలాంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి వై నాట్ రైట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ దాట్స్ బంబా. యాక్చువల్లీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డిజైన్ చేయడం అంత ఈజీ అయిన విషయం ఏం కాదు. అండ్ దట్టు మీరు కాలేజ్ డేస్ లోనే దీన్ని తీసుకున్నప్పుడు ఎంత టఫ్ గా అనిపించింది? ఆ రోజులో ఏమన్నా హర్డిల్స్ ఉండడం, అండ్ మీకు మెంటార్ గా ఎవరిని చూస్ చేసుకున్నారు, ఎలా ఉండేది అప్పుడు జర్నీ? యాక్చువల్గా ఇప్పుడు మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవ్వాలంటే మనం కోడ్ రాస్తాము, అది కంపైల్ అవుద్ది, అండ్ ఫైనల్లీ మనకి అసెంబ్లీ కోడ్లో కన్వర్ట్ మనం దాన్ని రన్ చేస్తాం. నా ఈ కంపైలేషన్ ప్రాసెస్లో మనకి యాక్చువల్లీ ఒక కోడ్ నుంచి కంపైలేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. దాన్ని బ్యాక్ ట్రాక్ చేస్తే మీరు డిజైన్ చేయొచ్చు అనమాట. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాడుకుంటూ ఆబ్వియస్లీ ప్రొఫెసర్ హెల్ప్ తీసుకుని ఆ విధంగా ట్రై చేస్తాను అనమాట. సో మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా అంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు కోడింగ్ కి సంబంధించిన కాంపిటీషన్స్కి వెళ్ళాను అని. ఇప్పుడు కూడా చాలా మందితో మాట్లాడినప్పుడు కోడింగ్ కాంపిటీషన్స్ వాళ్ళకి కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్తున్నారు. ఇందులో అంటే ప్రతి ఒక్కరు ఇలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బికాస్ ఇఫ్ వాళ్ళు కనుక సాఫ్ట్వేర్ వైపు కెరీర్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ అండి. మనకి బీటెక్లో ఆబ్వియస్లీ నేర్చుకునే వల్ల మీకు హెల్ప్ అవుద్ది, బట్ థియరిటికల్ ఎంతవరకు నేర్చుకుంటారు? యాజ్ లాంగ్ యాజ్ మీరు హ్యాకథాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళకపోతే ఓకే థియరీ బాగుంటుంది, బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం ఇట్స్ డిఫరెంట్ థింగ్, రైట్? అంటే నేర్చుకుంటాను ఓకే, దీని తర్వాత వస్తా, తర్వాత ఆల్ గుడ్, బట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడే ఛాలెంజెస్ ఏంటి, ఎక్కడ ఏది చేయాలి, ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనే ఐడియా వస్తుంది. అండ్ విల్ బిల్డ్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే టు బి ఆనెస్ట్, ఒక అగైన్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ టేబుల్ చాలా మంది ఇంటర్వ్యూ తీసుకున్నాను కూడా కంపెనీస్ నుంచి. ఇంటర్వ్యూయర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఒక లెట్స్ సే 9 GPA పర్సన్ ఉన్నాడు వర్సెస్ ఒకతను హ్యాకథాన్ గెలిచాడు. ఐ వుడ్ ప్రిఫర్ అ పర్సన్ హూ హ్యాస్ వాన్ ది హ్యాకథాన్, బికాస్ ఆ GPA అనేది ఇట్స్ మోర్ థియరిటికల్ నాలెడ్జ్, బట్ తిను ఇంప్లిమెంట్ చేసి దాంట్లో గెలిచి చూపించాడు, రైట్? సో ఆ రియల్ వరల్డ్ ప్రెషర్లో, సో మనకి హ్యాకథాన్స్ యూజువల్లీ 24 hours ఉంటాయి. ఆ 24 hours గివెన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో, రిక్వైర్మెంట్స్లో వాటిని ఫుల్ఫిల్ చేసి డెమో చేయాలంటే దట్స్ అ గుడ్ థింగ్. సో డెఫినెట్లీ మీకు ఆపర్చునిటీ వస్తే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ అ డొమైన్ దట్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ప్లీజ్ పార్టిసిపేట్, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు మీ కెరీర్ విషయానికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ టైం ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ. సో ఆ సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అండ్ మీరు ఒక పెద్ద ప్యాకేజ్తో కంపెనీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ సెలెక్ట్ అయ్యారన్న విషయం తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ అప్పుడు ఎలా ఉండేది? అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే అండి, మీకు చాలా మంది ఓకే దే విల్ సీ ద సక్సెస్, ఇంత ప్యాకేజ్ ఇంత ఇది అని చెప్పి,
బట్ దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది, రైట్? మీరు కనుక ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ టు గెట్ ఇన్ టు గుడ్ కంపెనీ, నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ట్రై టు గెట్ ఇన్ టు ఇంటర్న్షిప్స్. ఎందుకంటే ఇంటర్న్షిప్లో ఎస్ మీకు పెద్దగా పే చేయకపోవచ్చు, పెద్దగా రికగ్నిషన్ రాకపోవచ్చు, లైక్ బట్ థింగ్ ఈస్ యూ లెర్న్ అలాట్. ఒక రియల్ వరల్డ్ సినారియోలో ఒక కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీరు నేర్చుకుంటారు. అండ్ ఆ నేర్చుకునే ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ కంపెనీస్ బాగా హెల్ప్ అవుతుంది. సో నేను నా కెరియర్లో లైక్ సెకండ్ ఇయర్లో ఐ వర్క్ ఫర్ అన్ డీప్ లెర్నింగ్ లైక్ ఏఐ కాదు ఎగ్జాక్ట్లీ, బట్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా ఐ వర్క్ ఇన్ ఐఐటి బాంబే. ఆ తర్వాత థర్డ్ ఇయర్లో ఫిడిలిటీ అని చెప్పి దాంట్లో వర్క్ చేశాను. సో ఫోర్త్ ఇయర్లో ఆన్ క్యాంపస్ ఒక 2 వచ్చాయి ఆపర్చునిటీస్, బట్ ఓకే ఆఫ్ క్యాంపస్ ట్రై చేద్దాం అన్నప్పుడు ఐ లైక్ క్రాక్ట్ ఎట్ లెసన్. అండ్ ఒక హై పేయింగ్ కంపెనీకి ఓకే యావరేజ్ పేయింగ్ కంపెనీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఒక 5-6 years బ్యాక్ ఏంటంటే బేసిక్లీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు లెట్స్ ఏ మిడ్ లెవెల్ కంపెనీ, ఒక 3 to 6 ఎల్పీ ఇస్తుంది అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఓకే తిను నేర్చుకోగలడు అనే వాళ్ళని తీసుకుని వాళ్ళకి స్కిల్ నేర్పిస్తారు. దిల్ హ్యావ్ ట్రైనింగ్ పీరియడ్, అక్కడ నుంచి దిల్ గివ్ యూ ప్రాజెక్ట్స్. బట్ ఇన్ దోస్ హై పేయింగ్ కంపెనీస్, సో యూజువల్లీ కంపెనీస్ ఏవైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయో 2 type కంపెనీస్ ఉంటాయి అనమాట, సర్వీస్ బేస్డ్, ప్రోడక్ట్ బేస్డ్. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువగా హై పేయింగ్ ఇస్తూ ఉంటాయి, లైక్ సాలరీస్ ఎక్కువ ఇస్తూ ఉంటాయి. వీటిల్లో ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇవ్వరు, సో దే ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ ద మినిమం స్కిల్స్. సో ఇట్ విల్ బి మోర్ లైక్ ఓకే మీరు జాయిన్ అయ్యారు, 1 week ఆన్బోర్డ్ అయ్యారు, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ వర్కింగ్ యాజ్ అ రెగ్యులర్ ఇంజనీర్. సో ఆ కంటెంట్ ఆర్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలంటే ప్రీవియస్గా వర్క్ చేసి ఉంటే ఇంటర్న్షిప్ కానివచ్చు, ప్రాజెక్ట్ కానివచ్చు. ఇన్ఫాక్ట్ కొంతమంది ఇంటర్న్షిప్ రావట్లేదు అన్నప్పుడు వాట్ ఐ గైడ్ దెమ్ ఇస్, మనకి ఏపీ తెలంగాణలో బోల్డ్ అని ఎన్జిఓస్ ఉన్నాయి. వీటిల్లో సగం ఎన్జిఓస్కి దెర్ ఇస్ నో వెబ్సైట్, అప్లికేషన్, రైట్? వాళ్ళకి కావాలి. సో వర్క్ ఫర్ ఫ్రీ, రైట్? వాళ్ళు ప్రొవైడ్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ లైక్ ఇట్ బి హెల్ప్ఫుల్, సూపర్ హెల్ప్ అవుతుంది. బట్ అది అంటే మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేయడం మనకు తెలుస్తుందేమో, కానీ అది మనం ఎక్స్పీరియన్స్ గా ఎలా చూపించగలం అంటే దానికి సర్టిఫికేషన్ ఏమి ఉండదు కదా. సో యాజ్ లాంగ్ ఏజ్ ఏంటంటే అండి, మీరు ఇప్పుడు ప్రాజెక్టులు ఉంటాయి మనకి రెజ్యూమ్లో, ఐటీ వాళ్ళు చూస్తారు కదా, ఒక ప్రాజెక్ట్ రాయడం ఒకటి, ఆ ప్రాజెక్ట్కి ఓకే ఇది డిప్లాయ్ చేసిన లింక్ అని చెప్పి ఇవ్వడం ఇంకొకటి, రైట్? సిమిలర్లీ ఇప్పుడు మీరు ఎన్జిఓలో వర్క్ చేశారు, ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు, యూ విల్ డిప్లాయ్ ఇట్, రైట్? అదే ప్లే స్టోర్లో ఆ వెబ్సైట్ లైక్ ఇట్ బి ఆన్ యూఆర్ఎల్. నో ఆ యూఆర్ఎల్ ఆర్ ఆ యాప్ లింక్ మీరు ఇచ్చినప్పుడు దాట్స్ అ షో కేస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ బిల్డ్. సెకండ్లీ నేను చూస్తుంది ఏంటంటే మీరు ఓకే నేను వాలంటీర్ చేసి మీ ఎన్జిఓకి ఇది బిల్డ్ చేస్తాను, ఓకే మీకు ఇది రిక్వైర్మెంట్ ఉందా, ఓకే మీకు డొనేషన్స్ కావాలా, డొనేషన్ ఫామ్ లేదా, ఓకే ఐ బిల్డ్ ఇట్ ఫర్ యూ అన్నప్పుడు దే ఆర్ హ్యాపీ. అండ్ యూజువల్లీ 99% ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు మీకు ఒక లెటర్ ఇస్తారు, ఓకే ఇది మేము చేయించారు, ఇది చేశారు అని చెప్పి. దాట్స్ లైక్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు ఇప్పుడు ఈ టూల్స్ వినియోగం వచ్చింది కాబట్టి డిస్కషన్ చాలా వరకు దీన్ని అంటే గూగుల్ లాగా సెర్చ్ ఇంజిన్ లాగా వాడుతున్నాం, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావడానికి, లేదా ఒక ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వడానికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. లైక్ మనం జీపే అండ్ ఫోన్ పే ఎలా అడాప్ట్ చేసుకున్నామో అంత ఈజీగా ఇప్పుడు దీన్ని కూడా అడాప్ట్ చేసుకున్నారు, చిన్న చిన్న టూల్స్ ని. కానీ ఇవి కేవలం సెర్చ్ ఇంజిన్ లాగా కాకుండా దీన్ని ఇంకా మనం ఎంత ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు అంటారు, అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి? గ్రేట్. మీరు చెప్పినట్లుగా ది ఎంట్రీ టు బ్యారియర్ ఈ ఏఐకి తగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళందరూ చాట్ ఇంటర్ఫేసెస్తో వచ్చారు. చాట్ జీపీటీ, జెమినై, వాట్ ఎవర్, వీటన్నిటికీ ఓకే అసలు జనం దాన్ని వాడడం మొదలు పెట్టిందే వాటి ఇంటర్ఫేస్ వల్ల. బట్ యాక్చువల్గా ఐటీలోకి వస్తే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి ఇది ప్రాంప్ట్, ఇది క్వశ్చన్, ఆన్సర్ ఇచ్చేయని చెప్పి యూజ్ చేయము. వీ హ్యావ్ సెపరేట్ టూల్స్ అనమాట. నౌ ఆన్ హై లెవెల్ మనం చేసేది ఏంటి ఐటీలో, యూ ఐదర్ బిల్డ్ సంథింగ్ ఆర్ యూ హ్యాండిల్ సంథింగ్, ఆపరేషనల్ వర్క్స్ ఉంటాయి. ఫర్ బిల్డింగ్ థింగ్స్ మనం ఏం చేస్తామంటే మన ఐడి ఉంటుంది అనమాట, కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ ఎన్వైరన్మెంట్ని వీ కనెక్ట్ విత్ ఏఐ. సో దానికోసం వీ హ్యావ్ ప్లాట్ఫామ్స్ లైక్ కర్సర్ కానివచ్చు, క్లౌడ్ కానివచ్చు. వీటిలో ఏంటి అంటే ఇట్స్ నో లాంగర్ ఓకే ఒక డిఫరెంట్ ఇంటర్ఫేస్ వెరీ చాట్ అండ్ దెన్ కాపీ పేస్ట్ లా కాకుండా ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్. సో ఆటోమేటిక్గా ఏఐ ఇట్ విల్ టేక్ యాక్షన్స్, ఇట్ విల్ క్రియేట్ ఫైల్స్, మాడిఫై ఫైల్స్, ఆల్ ఆఫ్ దట్. సో యూఆర్ ఇన్ టు ఐటీ, నాట్ జస్ట్ చాట్ జీపీటీ ఆర్ చాట్ ఇంటర్ఫేస్ కాకుండా స్టార్ట్ యూజింగ్ టూల్స్ లైక్ కోపైలట్ కానివచ్చు, క్లౌడ్ కానివచ్చు, ఆర్ కర్సర్ కానివచ్చు. స్టార్ట్ యూజింగ్ దిస్. సెకండ్లీ బేసిక్లీ వీ ఆర్ ఎక్స్పోజ్ టు ది మెయిన్ స్ట్రీమ్ చాట్ ఇంటర్ఫేసెస్, బట్ యాక్చువల్ ఐటీ వర్క్ అంతా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఒక 3-4 months బ్యాక్ మనకి ఐటీ స్టాక్స్ అన్ని లైక్ పడిపోయాయి. దెర్ వాస్ లైక్ ఓకే ఏమవుతుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంథ్రోపిక్ వాళ్ళు క్లాడ్ ఓపస్ అనే ఒక మోడల్ రిలీజ్ చేశారు. అండ్ ఆ మోడల్ యొక్క పవర్ మీరు కరెక్ట్గా వాడుకోవాలి అంటే ఇట్ విల్ నాట్ బీ ఇన్ ద చాట్ ఇంటర్ఫేస్, రైట్? విల్ హ్యావ్ CLI టూల్స్, క్లాడ్ CLI ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి అగైన్ వీ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ అండి. లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ ఒక క్వశ్చన్ ఉంది, ఓకే ఇండియా క్యాపిటల్ ఏంటి అని చెప్పి, దానికోసం యూ డోంట్ నీడ్ దిస్, యూ కెన్ జస్ట్ వర్క్ విత్ ద చాట్ జీపీటీ చాట్ ఇంటర్ఫేస్. ఫర్ ఐటీ వర్క్ ఎస్ ఈ క్లాడ్ లోపల దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అండ్ అగైన్ డిఫరెంట్ ఆఫ్ స్కిల్స్ దట్ ఆర్ కమింగ్ అప్. ఓకే దీంట్లో హౌ డూ యూ డిఫైన్ ప్రాంప్ట్ టెంప్లెట్స్, దీంట్లో హౌ డూ యూ డిఫైన్ డిఫరెంట్ ప్లగిన్స్, దీంట్లో హౌ డూ యూ క్రియేట్ సబ్ ఏజెంట్స్. సో మనకి ఈ ఏజెంట్కి ఏఐ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అంటే మనకి థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఓకే ఒక ఏఐ మోడల్ని బ్రెయిన్ అనుకుంటే ఆ బ్రెయిన్ కేవలం
ఏం చేయాలి ఎందుకు చేయాలి చెప్పగలుగుద్ది. లెట్స్ ఐ వాంట్ టు బుక్ టికెట్ అండి, ఆ టికెట్ బుక్ చేసేందుకు ఓకే స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 అని చెప్పి LLM చెప్పగలుగుద్ది, బ్రెయిన్ చెప్పగలుగుద్ది. బట్ టికెట్ బుక్ చేయాలి అంటే ఐ నీడ్ ఆబ్వియస్లీ బాడీ కావాలి, దానికి ఏజెంట్ అనమాట. సో ఒక LLM కి మీరు టూల్స్ అటాచ్ చేస్తే దట్ బికమ్స్ ద ఏజెంట్. సో ఈ ఏజెంటిక్ ఏఐలో ఎస్ ఐటీ స్పేస్లో బాగా డొమైన్ లైక్ చాలా బూమ్ అవుతుంది. కాబట్టి దట్స్ అ గ్రేట్ పాయింట్. డోంట్ జస్ట్ బీ రెస్ట్రిక్టెడ్ టువర్డ్స్ లైక్ చాట్ ఇంటర్ఫేసెస్, దానివల్ల మీకు పెద్దగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ ఐటీ స్పేస్లో వేటికి స్కోప్ ఉంది. సో ప్రతి డొమైన్కి దేర్ స్పెషలైజ్ స్కిల్స్ అండి, ఇవాళ స్పెషలైజ్డ్ టూల్స్ కూడా. ఓకే, ఒకవేళ మీరు మీడియాలో ఉంటే దిస్ ఆర్ టూల్స్, ఇఫ్ యూ ఆర్ ఇంటూ ఐటీ దిస్ ఆర్ టూల్స్, ఇఫ్ యూ ఆర్ ఇంటూ మార్కెటింగ్ దిస్ ఆర్ టూల్స్. సో మీ డొమైన్ తగ్గట్టుగా ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద రైట్ టూల్స్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో విల్ టాక్ అబౌట్ దీస్ టూల్స్. ఎందుకంటే మీరు ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, ఫస్ట్ మనం బీటెక్ స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఇఫ్ ఐఎమ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, నాకు కొన్ని టూల్స్ కావాలి బట్ ఫినాన్షియల్ గా నేను ఎక్కువ ఎఫర్ట్ చేయలేను. అలాంటి వాళ్ళకి ఏమైనా నేమ్ ఎనీ 5 విచ్ ఆర్ లైక్ ఫ్రీ ఆర్ విత్ బేర్ మినిమం అమౌంట్ విచ్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్? గుడ్ క్వశ్చన్. సో బేసిక్లీ ఫస్ట్ థింగ్స్ అండి, మీరు బీటెక్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యువర్ ఎండ్ గోల్ ఇస్ ఐదర్ సొంతంగా కంపెనీ పెట్టాలి ఆర్ గెటింగ్ అ గుడ్ జాబ్ ఆర్ మాస్టర్స్, మేజర్లీ ఈ 3. నౌ వీటి కోసం డైరెక్ట్గా డే 1 నుంచి ఏఐ బూమింగ్ కాబట్టి ఏఐ నేర్చుకుంటాను అని చెప్పి గోల్ పెట్టుకోకండి. లెర్న్ ద బేస్ లైన్ స్కిల్స్ ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్, బీటెక్ నుంచి డిఎస్ఏ ఇందాక చెప్పినట్లుగా సిఎస్ ఫండమెంటల్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, సిఓసిఏ, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని నేర్చుకున్నాక ఓకే నాకు బేస్ లైన్ స్ట్రాంగ్ అన్నాక దెన్ యాడ్ టు యువర్ స్కిల్స్. నౌ వెన్ యూ యాడ్ టు యువర్ స్కిల్స్, మీరు మెయిన్గా ఏఐ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేర్ ఆర్ 2 పార్ట్స్ ఇన్ ఏఐ అండి. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే యూ బిల్డ్ విత్ ఏఐ. అంటే మన దగ్గర ఈ ఏఐ మోడల్స్ ఉన్నాయి, వీ హ్యావ్ లైక్ ఓపెన్ ఏఐ మోడల్స్, గూగుల్ మోడల్స్, వీటిని వాడుకుని మనం డిఫరెంట్ ఫ్లోస్ని బిల్డ్ చేస్తున్నాం. దట్ పార్ట్ నెంబర్ 1. పార్ట్ నెంబర్ 2 ఏంటంటే మీరే మోడల్స్ని బిల్డ్ చేస్తున్నారు ఆర్ మీరే ఈ కంపెనీస్లో మోడల్ బిల్డింగ్లో యూఆర్ టేకింగ్ పార్ట్. పార్ట్ 2 ఈస్ డిఫికల్ట్ బికాస్ యూ నీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెఫినెట్లీ రీసెర్చ్ ఉంటేనే తీసుకుంటున్నారు. కాబట్టి పార్ట్ 1 ఈజ్ గుడ్ ఫర్ యూ. నౌ ఈ పార్ట్లో మీరు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వెన్ ఎవర్ యూ బిల్డ్ ప్రాజెక్ట్స్ ఈ ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ని యూజ్ చేయడం మొదలు పెట్టండి. అండ్ యాజ్ అ స్టూడెంట్ అగైన్ దట్స్ గుడ్ పాయింట్, ఫైనాన్షియల్గా లైక్ ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి గూగుల్ వాళ్ళది యాంటీ గ్రావిటీ అని చెప్పి దెర్స్ అ టూల్ అండి. సో మనకి కర్సర్ ఎలాగో ఇట్స్ అ పెయిడ్ టూల్, అదేవిధంగా మనకి యాంటీ గ్రావిటీ ఉంటుంది. దాంట్లో విల్ హ్యావ్ ఫ్రీ టైర్స్ అండ్ వాటిని వాడుకుని మీరు ఫ్రీగా వాటిని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ మనకి ఆబ్వియస్లీ మనకి కంపెనీస్కి దే వాంట్ దట్ పెనిట్రేషన్ ఎక్కువ. అంటే ఇవాళ స్టూడెంట్స్ వాటిని వాడితే రేపు వాళ్ళ ఎంప్లాయీస్గా మారాక దాన్ని సేమ్ యూజ్ చేస్తారు. కాబట్టి చాలా కంపెనీస్ ఏంటి అంటే స్టూడెంట్స్కి ఆ కంపెనీలోని ప్రో టైర్ని అంటే పెయిడ్ వర్షన్స్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు స్టూడెంట్ ఈమెయిల్స్తో. సో మీ కాలేజ్ ఈమెయిల్కి ఎలిజిబిలిటీ ఉంటే ప్లీజ్ యూజ్ దాట్. ఓకే, ఇప్పుడు నేను బీటెక్ కాదు, ఎందుకంటే చాలా సార్లు ఏ విషయానికి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది. బట్ ఆర్ట్ స్టూడెంట్స్ ఉంటారు, లైక్ ఇప్పుడు అదే విధంగా ప్రొఫెషనల్స్ ఉంటారు, ఇప్పుడు మళ్ళాగా మీడియాలో ఉండేవాళ్ళు లేదా ఇంకో ప్రొఫెషన్ లో ఉన్నారు నాన్ ఐటీ. సో వాళ్ళు వాళ్ళ స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నేర్చుకోవడానికి అసలు ఎంత టైం పడుతుంది అండ్ దీనికోసం మళ్ళీ కోచింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని ఇదంతా నీడ్ ఉంటుందా లేదా పర్సనల్ గా మనకి మనం నేర్చుకోవచ్చు? గ్రేట్ పాయింట్. వెన్ ఎవర్ ఇలాంటి కొత్త డొమైన్ ఎప్పుడు వచ్చినా సరే అండి వాట్స్ ఇంపార్టెంట్ ఈస్ బీయింగ్ రిసోర్స్ఫుల్ అనమాట. రిసోర్స్ఫుల్ అంటే ఏంటంటే ఓకే లెట్స్ ఏ మీడియాలో ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఏఐ, నాకు ఉన్న అన్ని ఏఐ టూల్స్ వాడడం రాకపోవచ్చు, బట్ ఓకే ఇవన్నీ ఉన్నాయి ఏఐ టూల్స్ అనేది తెలియడం ఇంపార్టెంట్ అండ్ దాట్స్ రిసోర్స్ఫుల్నెస్. సేమ్ కమ్స్ టు ఆర్ట్, మార్కెటింగ్. ఓకే నా డొమైన్లో ఉన్న టూల్స్ ఇవి, నా డొమైన్లో ఈ స్పెసిఫిక్ స్కిల్స్ నేర్చుకుంటే గ్రో అవుతాము అనేది ఫస్ట్ లైక్ బీ క్లియర్ విత్ ఇట్. అండ్ దానికోసం వాట్ యూ నీడ్ టు ఓకే సింప్లీ గో టు మన చాట్ ఇంటర్ఫేసెస్, చాట్ జీపీటీ ఆర్ జెమినీ ఆర్ గ్రాక్, దానికి వెళ్ళి జస్ట్ స్టార్ట్ ఆస్కింగ్ ఇట్ ఓకే నా డొమైన్లో కొత్తగా ఏమున్నాయని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ వెబ్సైట్ కాల్డ్ దేర్స్ అండ్ ఏఐ ఫర్ దాట్. దాంట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఓకే లెట్స్ ఐ వాంట్ టు క్రియేట్ ఇమేజ్ ఆర్ లెట్స్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ అనిమేషన్, లెట్స్ ఐ వాంట్ టు క్రియేట్ లెట్స్ ఐ కాపీ రైటింగ్ టెక్స్ట్, ఒక స్క్రిప్ట్ కావాలి, వాట్ ఎవర్, జస్ట్ టైప్ ఇన్ యూర్ రిక్వైర్మెంట్. ఆ స్పెసిఫిక్ ఏదైతే టాపిక్ ఉందో దానికి ఇవాళ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న టూల్స్ అన్ని మీకు కనబడతాయి. రైట్, స్టార్ట్ యూసింగ్ దెమ్. బేసిక్లీ అగైన్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈస్ డే టు డే మీరు ఈ డిఫరెంట్ కొత్త రిసోర్సెస్ని ట్రై చేయడం మొదలు పెడితే యుల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ ఓకే ఏది బాగా పనిచేస్తుందని చెప్పి. అంటే ఇనిషియల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ యూట్యూబర్ నాకు డిఫరెంట్ ఈమెయిల్స్ వస్తాయండి, ఓకే ఈ టూల్ ట్రై చేయండి ఆర్ ఈ బ్రాండ్తో ప్రమోట్ చేయండి, ఆల్ దర్ థింగ్స్. అండ్ టు బి ఆనెస్ట్ వచ్చే 20 మెయిల్స్ ఉన్నాయి అనుకోండి వారానికి, ఆ 20 మెయిల్స్లో మనకు ఒక 15 ఈమెయిల్స్ స్కామ్ ఉంటాయి. లింక్ ఇస్తే నొక్కితే ఇట్ విల్ బి లైక్ హ్యాక్, ఆ టైప్ ఆఫ్ ఈమెయిల్సే ఉంటాయి. సో ఇనిషియల్లీ ఇట్ యూస్ టు బి లైక్ అ లాట్ ఆఫ్ మాన్యువల్ వర్క్. బట్ ఇవాళ నేను పర్సనల్ చేసేది ఏంటి అంటే ఐ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద ఈమెయిల్ అండ్ గ్రాక్ ఇచ్చేస్తా. గ్రాక్ ఈస్ లైక్ డూయింగ్ అ గ్రేట్ థింగ్ దేర్. సో ఆ విధంగా ఓకే ఓన్లీ ఇఫ్ యూ ట్రై డిఫరెంట్ థింగ్స్ దీనికి ఇది బాగుంది అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ టు లెర్న్ థింగ్స్ ఇస్ బీ రిసోర్స్ఫుల్,
మీ డొమైన్లో ఉన్న డిఫరెంట్ ఏఐ టూల్స్ ఏంటి అనేది తెలుసుకోండి. అండ్ దట్స్ రియలీ ఈజీ. లైక్ కీప్ ఫాలోయింగ్ బ్లాగ్స్, ఏఐ బ్లాగ్స్ చాలా ఉంటాయి, ఏఐ న్యూస్ లెటర్స్ ఉంటాయి మనకి. జస్ట్ మీ డొమైన్ అంటే లెట్స్ సే ఐ వాంట్ టు డూ మార్కెటింగ్ ఏఐ న్యూస్ లెటర్స్ అని సర్చ్ చేయండి, మీకు ఒక లిస్ట్ వస్తుంది. సైన్ అప్ ఫర్ దెమ్. మీకు వారం ప్రతి వీక్ కొత్తగా ఈ డొమైన్లో వచ్చిన టూల్స్ ఏంటి అని మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. జస్ట్ కీప్ ఫాలోయింగ్ దట్. అండ్ వన్ గుడ్ స్పేస్ టు లెర్న్ థింగ్స్ ఫర్ ఏఐ ఇస్ ట్విట్టర్ అండి. ట్విట్టర్లో లైక్ ఎక్స్లో దెర్ ఇస్ లైక్ అందరికంటే ముందు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చేది అక్కడే. సో ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ రైట్ పీపుల్ మీ డొమైన్లో గ్రేట్. సో ఇప్పుడు దీని డిస్కషన్ వచ్చినప్పుడు ప్రాంప్టింగ్ అనేది చాలా సార్లు కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తేనే కరెక్ట్ గా వస్తుంది అనేది మనం రెగ్యులర్ గా వింటాం. అసలు ఈ కరెక్ట్ ప్రాంప్ట్ అంటే మనం అసలు ఎలా ఇవ్వగలగాలి? లైక్ సో ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి దీనికి ఎలా ప్రాంప్టింగ్ ఇస్తే ప్రాపర్ రిజల్ట్ వస్తుందో చెప్పగలరా? గ్రేట్. ఒక ఏఐ మోడల్కి మీరు ఇచ్చే ఇన్పుట్ని ప్రాంప్ట్ అంటారు, ఆ క్వశ్చన్ని ప్రాంప్ట్ అంటారు. నౌ ఇనిషియల్గా ఏఐ మోడల్స్ వర్ నాట్ వెరీ మచ్ వెల్ ఎక్విప్డ్. అవి కూడా లైక్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి. ఆ ఇనిషియల్ స్టేజ్లో ఆబ్వియస్లీ మీరు కరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వకపోతే వాళ్ళు కరెక్ట్గా అంటే ఆ ఏఐ మోడల్ కరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చేది కాదు. సో యువర్ రెస్పాన్స్ యూస్ టు డిపెండ్ హైలీ ఆన్ ద ఇన్పుట్, రైట్? బట్ లెట్సే ఒక 3 ఏఐ టూల్స్ ఉన్నాయండి, ఏబిసి. ఈ 3 ఏఐ టూల్స్లో లెట్సే ఏకి మీరు 1 లైన్ ఇన్పుట్ ఇచ్చారు, ఆన్సర్ వచ్చేసింది. బికి 2 లైన్స్ ఇచ్చారు, ఆన్సర్ వచ్చింది. సికి ఏమో ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తే ఆన్సర్ రాలేదు. వాట్ విల్ యూ యూస్? యాక్చువల్లీ 1 లైన్ ఐ విల్ యూస్, రైట్? సో కంపెనీస్కి అర్థమైంది. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే, బాబు నువ్వు ప్రాంప్ట్ సూపర్గా ఇవ్వకపోయినా వీల్ హ్యావ్ అ ఆటో ప్రాంప్టింగ్ స్టెప్ అని చెప్పి ఇవాళ ప్రతి మేజర్ ఏఐ టూల్లో దే హ్యావ్ అ ఆటో ప్రాంప్టింగ్ స్టెప్. సో అందువల్ల ఇన్ అవే లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి స్కోప్ కూడా కొంచెం తగ్గింది. నౌ విత్ దట్ సెడ్, మీరు ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ని బెటర్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద బెస్ట్ వేస్? అలాంగ్ విత్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టుడే వాట్స్ ట్రెండింగ్ ఈజ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. అంటే లెట్స్ సే నేను ప్రాంప్ట్ చాలా బాగా ఇచ్చేసాను, లైక్ ఒక 10 పేజీలు ప్రాంప్ట్ ఇచ్చేసాను అబౌట్ లెట్స్ సే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మూవీ స్క్రిప్ట్ రాయాలి, రైట్? ఒక మంచి ప్రాంప్ట్, ఓకే ఇలా ఉండాలి, ఒక హుక్కి స్టార్టింగ్ ఇలా ఉండాలి, ఇంటర్వ్యూల్ ఎలా ఉండాలి, బ్యాంగ్ ఉండాలి, డిఫరెంట్ థింగ్స్ ఇచ్చాను ప్రాంప్ట్లో, ఆల్ గుడ్. బట్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్న స్టోరీ ఒక సైఫై స్టోరీ అనుకోండి, ఆ సైఫై స్టోరీకి సంబంధించిన డిఫరెంట్ రెఫరెన్స్ ఇవ్వలేదు, నేను సరిగా కాంటెక్స్ట్ ఇవ్వలేదు, ఇట్ వోంట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్, రైట్? సో టుడే వాట్స్ రియలీ ఇంపార్టెంట్ ఈస్ మీరు ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు ఓకే గివ్ ఇట్ ఇన్ ద వే యూ వాంట్. ఇనిషియల్లీ అంటే మనకు ఉండేది అనమాట, ఓకే యాక్ట్ యాజ్ అ స్పెసిఫిక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ రాయాలనుకోండి, యూ ఆర్ అ ప్రొఫెషనల్ మూవీ స్క్రిప్ట్ రైటర్ అని చెప్పి ముందు చెప్పి, ఆ తర్వాత ఇది కావాలని చెప్పి, ఆ తర్వాత నాకు అవుట్పుట్ ఫార్ములా కావాలని చెప్పి అది చెప్పేవాళ్ళం. ఇవాళ అదంతా లేకపోయినా పర్లేదు, బట్ మేక్ షూర్ యూఆర్ అటాచింగ్ ద రైట్ కాంటెక్స్ట్. ఓకే ఇటువంటి డిఫరెంట్ మూవీస్ అయినా వచ్చాయా, ఓకే నాకు ప్లాట్ ట్విస్ట్ ఓకే పోకిరిలా కావాలి, ఆర్ యూ గివింగ్ దట్ రిఫరెన్స్, ఆర్ యూ గివింగ్ ద కాంటెక్స్ట్? ఆ కాంటెక్స్ట్ మీరు ప్రొవైడ్ చేస్తే ఇవాళ యాజ్ లాంగ్ యాజ్ ప్రాంప్ట్ ఎంత బాగున్నా బాగోపోయినా యూఆర్ గెటింగ్ గ్రేట్ రిజల్ట్స్. ఇందాక మీరు క్లాడ్ గురించి చెప్పారు. ఐ థింక్ క్లాడ్ యూజ్ చేసి ఒక చైనీస్ అబ్బాయి ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేశారని నేను విన్నాను. దాని గురించి చెప్తారండి. అలా మనం ఈ క్లాడ్ ని ఎలా వినియోగించుకోవచ్చు? క్లాడ్ ఒకటే కాదు, మిగిలిన టూల్స్ ని కూడా ఇలా వినియోగించుకొని ఒక బిజినెస్ మోడల్ లాగా మనం మార్చుకునే అవకాశం గురించి చెప్పండి. సో క్లాడ్ లోకి వెళ్ళిపోయే ముందండి ఐ టాక్ అబౌట్ ఓపెన్ క్లా. ఒక 2-3 months బ్యాకే వచ్చింది. నాకు దీంట్లో ఏమైంది అంటే, లెట్స్ సే ఇనిషియల్ గా ఒక వర్క్ ఫ్లోని సొంతంగా ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసేవాళ్ళం. నౌ యూ కెన్ జస్ట్ ప్రాంప్ట్ ఇట్ యాజ్ వెల్. అంటే లెట్స్ సే ఐ వాంట్ టు డూ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. దాన్ని బిల్డ్ చేయకుండా వర్క్ ఫ్లో, నాకు ఈ విధంగా వర్క్ ఫ్లో కావాలంటే ఆ వర్క్ ఫ్లోని కూడా జస్ట్ ప్రాంప్ట్తో మీరు క్రియేట్ చేయగలరు. లైక్ ఆ విధంగా ఛాన్స్ వచ్చింది. సో నౌ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ పర్సోనాస్, అంటే పర్సనాలిటీస్ క్రియేట్ చేస్తున్నారు ఆ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్లో. అండ్ సేమ్ ఈస్ గోయింగ్ విత్ క్లౌడ్ ఆల్సో. సో మీరు ఏం చేయొచ్చు అంటే, లెట్స్ సే ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగైన్ మూవీ స్క్రిప్ట్ రైటింగ్. చాలా మందికి ఈజీగా కనెక్ట్ అవుతారు. సో ఓకే ఒక రియల్ వరల్డ్ మూవీ స్క్రిప్ట్ రైటింగ్ ఫేజ్లో హౌ డస్ ఇట్ వర్క్? ఒక ఆయన రాస్తాడు, దిల్ బి అ క్రిటిక్, రివ్యూర్ ఉంటాడు, ఇది బాగాలేదని చెప్తాడు, దిల్ బి చేంజెస్, ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో దిల్ బి ఫీడ్బ్యాక్ లూప్. సో ఒక ఏఐ మోడల్కి ఇదంతా చేస్తామంటే అది చేయలేదు. Instead, what you can do is you can create personas, you can create sub-agents. Sub-agent 1 will be a writer, sub-agent 2 will be critic. Feedback istundi, improve chestundi, feedback istundi, improve chestundi, feedback loop untundi. When both are satisfied, you'll get the output. So, aa vidhanga like this started with actually OpenClaw. Now the same thing is happening in Claude also. Now, క్లాడ్ని వాడుతున్నప్పుడు మీ ఏదైతే యాప్ ఉంటుందో దాంట్లో అంత పవర్ రాదంటే మీకు. నేను చెప్పినట్లుగా ఈ క్లాడ్ సేల్ అయితే ఉందో దాంట్లో యూ కెన్ లైక్ డూ గ్రేట్ థింగ్స్. సో హౌ డూ యూ బిల్డ్ అ బిజినెస్ మోడల్ విత్ జస్ట్ క్లాడ్ అంటే, ఒక ఐటీలో ఒక SaaSలో కావాల్సింది ఏంటి? ఫస్ట్లీ మీకు కావాల్సింది ఒక ఐడియా టు బిల్డ్ సంథింగ్. ఐడియా ఉంది, గ్రేట్. ఐడియా కోసం కూడా మీరు ఏ వాడుకోవచ్చు, బట్ లెట్స్ యూ ఫైనలైజ్ ది ఐడియా. ఆ తర్వాత యూ నీడ్ అ అప్లికేషన్, లైక్ లెట్స్ సే either you want a web page or ఒక యాప్ కావాలి, డిసైడ్ అయిపోయారు. యూ కెన్ బిల్డ్ దట్ కంప్లీట్లీ విత్ జస్ట్ ఏ క్లాడ్ లోపల. సో బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత యూ నీడ్ అ బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ కూడా యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్, అగైన్ యూ కెన్ క్రియేట్ సబ్ ఏజెంట్స్ లైక్ దిస్. వన్ విల్ బికమ్ అగైన్ దెర్ ఆర్ లైక్ పీపుల్ హూమ్ ఐ హావ్ సీన్ సబ్ ఏజెంట్స్ లైక్ కంప్లీట్ టీమ్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఓకే ఒక CEO ఉంటాడు సబ్ ఏజెంట్, దెల్ బి ఎంప్లాయీ సబ్ ఏజెంట్స్, దెన్ దెల్ బి లైక్ డిసిషన్ మేకర్స్
లైక్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. సో దే బిల్డింగ్ ద కంప్లీట్ ఆర్గనైజేషన్ విత్ సబ్ ఏజెంట్స్ అండ్ ఇట్ లైక్ బిల్డ్ లైక్ క్రియేటింగ్ ద వర్క్ ఫ్లోస్. సో విధంగా క్రియేట్ చేసినప్పుడు యూల్ హ్యావ్ ద బిజినెస్ మోడల్ ఆల్సో. బిజినెస్ మోడల్ డిసైడ్ అయిపోయాక అండ్ యూ హ్యావ్ ద వెబ్సైట్ వెన్ యూ ఇంటిగ్రేట్ విత్ పేమెంట్ గేట్వే. అగైన్ మనకి దీంట్లో ఎంసీపీ అని ఉంటుందండి. సో ఇనీషియల్గా ఏమైపోయింది అంటే ఓకే లెట్స్ నా దగ్గర రేజర్ పే ఆర్ డిఫరెంట్ స్ట్రైప్ ఇటువంటి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. వీటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇట్ కష్టమైపోయింది ఏఐ టూల్స్లోకి. బట్ నౌ వీ హ్యావ్ ఎంసీపీస్. నౌ ఎంసీపీ అగైన్ ఇట్స్ అ బ్రాడర్ టాపిక్. బట్ హై లెవెల్ చెప్పాలి అంటే ఓకే ఒక ఏజెంట్కి టూల్స్ కావాలి అండ్ ఈ టూల్స్ ఏజెంట్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇనిషియల్గా చాలా హికప్స్ ఉండేవి. నౌ దాట్ ప్రాసెస్ ఆల్సో స్టాండర్డైజ్డ్. సో మీరు దేనిని వాడుకోవచ్చు, ఇట్ విల్ బి లైక్ వెరీ ఈజీ అండ్ కంపెనీస్ కూడా వీటిని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. సో యూ కెన్ జస్ట్ యూజ్ దట్ ఎంసీపీ, కనెక్ట్ యువర్ సెటప్. ఆ తర్వాత ఫైనల్ కావాల్సింది ఏంటి, మార్కెటింగ్. నా మార్కెటింగ్కి కంటెంట్లో ఇనీషియల్గా ఒక వీడియో షూట్ చేసి లెట్స్ ఈ విధంగా ఒక ఇంటర్వ్యూ షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఫైనల్ లిమ్స్ రావాలంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం, మనీ కావాలి, ఆల్ ఆఫ్ దట్. బట్ టుడే యూ కెన్ యూస్ టూల్స్ లైక్ హిక్స్ ఫీల్డ్ స్టూడియో అవ్వచ్చు ఆర్ హేజన్ అవ్వచ్చు. ఇటువంటి ఒక ఇంటర్వ్యూ జస్ట్ అంటే నథింగ్, క్వశ్చన్స్ మీకు ఇది ఐడియా ఉందంటే క్వశ్చన్స్ రాసుకుంటుంది, ఆన్సర్ రాసుకుంటుంది, 2 ఏజెంట్స్, 2 పర్సనాస్, 2 ఫేసెస్, 2 క్లోన్స్ మాడేసుకుంటాయి, డన్ అయిపోద్ది. సో లైక్ యూ కెన్ క్రియేట్ దాట్ ఏమంటారు విత్ జస్ట్ హేజన్, రైట్. అండ్ దాంతోపాటు సినిమా. సో ఏంటంటే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం వాడేది ఎక్కువగా ఏంటంటే టెక్స్ట్ మోడల్స్. నేను టెక్స్ట్ ఇస్తున్నాను ఇన్పుట్గా ఆర్ ఇమేజ్ ఇస్తున్నాను ఆర్ వాట్ ఎవర్, లైక్ చాట్‌జీపీటీ ఎక్కువ వాడతాం మనం. బట్ మనకి వీ హ్యావ్ స్పెషలైజ్డ్ మోడల్స్ అనమాట. ఓకే వీడియో జనరేషన్కి ఇది, ఇమేజ్కి ఇది, కాంటెంట్కి ఇది, స్క్రిప్టింగ్కి ఇది. సో ఇఫ్ యూ యూజ్ ఆల్ ఆఫ్ దోస్ టుగెదర్ with MCPs connected to Claude, Claude is really a powerful brain అండి. So if you think of Claude, why is Claude famous అంటే ఏదైతే బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాగా ఏజెంట్లో, ఆ బ్రెయిన్ చాలా పవర్ఫుల్ దీంట్లో, రైట్. సో ఆ బ్రెయిన్ పవర్ఫుల్ అయినప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ద రైట్ సెట్ ఆఫ్ టూల్స్ యూ కెన్ గెట్ థింగ్స్ డన్. ఇప్పుడు దాకా ఏ గురించి మాట్లాడారు కానీ అగైన్ మీ పర్సనల్ విషయానికి వచ్చినప్పుడు యు ఆర్ నాట్ జస్ట్ కాంటెంట్ క్రియేటర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, మీరు బుక్స్ కూడా రాశారు, 2 బుక్స్. జనరల్గా ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్ పర్సన్ ఆర్ సంథింగ్ నేను చూసాను. బట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్, రైట్? 2 లాంగ్వేజ్ గురించి రాశారు, సి అండ్ జావా, పైథన్. ఓకే. సో ఎలా అంటే ఈ ఐడియా ఏంటి? అండ్ బుక్ నరేషన్ అనేది చాలా డిఫికల్ట్, అందరూ రాయలేరు అండ్ కష్టం కూడా. సో మీకు ఆ జర్నీ ఎలా అనిపించింది? అండ్ ఒక యంగ్స్టర్గా ఇన్నిటిని చేస్తున్నప్పుడు అండ్ ఒక్కొక్కసారి మనకు చెప్తారు కదా ఎక్కువ పడవల మీద కాలు పెట్టద్దు, ఇబ్బంది అవ్వచ్చు. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? లైక్ సెకండ్ క్వశ్చన్ గ్రేట్ క్వశ్చన్. కమింగ్ టు ద బుక్స్ థింగ్ ఫస్ట్, అంటే నేను కాలేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో బుక్స్ కొనుక్కున్నాను, బట్ సెకండ్ ఇయర్ నుంచి బుక్స్ కొనుక్కోవడం వేస్ట్ అనిపించింది. సో ఐ యూస్ టు గో టు లైబ్రరీస్ అండ్ లైబ్రరీస్లో చదువుతున్నాను. లైబ్రరీస్ చదువుకుంటున్నప్పుడు ఒకే సి లాంగ్వేజ్ ఉందనుకోండి, సి లాంగ్వేజ్కి ఒక 3 బుక్స్ తీసుకుంటాము, ఒక్కొక్క టాపిక్ ఒక దాంట్లో బాగుంటుంది. చాలా మటుకు నాకు అనిపించింది ఏంటి అంటే ఇంగ్లీష్ చదువుతుంటుంది కదా, ఇంగ్లీష్ చదువు బుక్స్లో డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ మనకి అదే విధంగా ఉండదు. సో నాకు బాగా అప్పట్లో నచ్చిన బుక్ ఏంటి అంటే బాల గురుస్వామి గారు అని చెప్పి ఒక ఆథర్ ఉంటారు, ఆయన బుక్స్ బాగుంటాయి. సో ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటే లైక్ బుక్స్లో నాకు ఇష్టం, అంటే చదువుకున్నప్పుడు ఈజీగా అనిపించేది. బట్ దాంట్లో కూడా కొన్నిసార్లు ఓకే దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చేమో అని ఫీలింగ్ వచ్చేది, లైక్ ఆబ్వియస్లీ చదువుకుంటున్నప్పుడు ఓకే ఇది తీసేస్తే బాగుంటుందేమో అని. సో అలా అనిపించినప్పుడు ఓకే సొంతంగా నోట్స్ ఉంటాయి కదా, రన్నింగ్ నోట్స్, ఆ రన్నింగ్ నోట్స్నే ఒకవేళ లైక్ పబ్లిష్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పి అనిపించింది. అండ్ దట్స్ హౌ ఐ పబ్లిష్డ్ లైక్ ఫారెన్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ అండ్ ఫారెన్ లవ్ విత్ పైథాన్. అండ్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, లైక్ గుడ్ క్వశ్చన్. అన్ని చేస్తున్నప్పుడు లైక్ అన్ని పడవల్లో సో నాకు అనిపిస్తుంది ఏంటంటే లైక్ ఐ హర్డ్ ఇట్ సమ్వేర్, బీ అ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ కింగ్ మాస్టర్ ఆఫ్ వన్, కింగ్ ఆఫ్ వన్. And for me, that master or king is like software development. All other things are just being like, okay, ivala, and also the thing is, if you keep doing new things, bore got like let's say every day same thing chestanu anukondi, at some point it will become like a recurrent thing. Like enta passion tho start chesina roju video like camera munduku vachini, okay andariki namaskaram met vansi bani cheppi maadukoni telipindi anukondi, like at some point it will become like very boring, monotonous ayipodde. And that's where like these are ways for me to like keep me distracted. Thank you so much. సో ఇది ఏదైనా వేగంగా వచ్చేదాన్ని అంతగా విశ్వసించకండి అని చెప్తున్నారు వంశీ భవాని. తొందరగా వచ్చేది ఏదైనా మనకి లాంగ్ రన్లో అంతగా ఉపయోగపడవచ్చు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసి అండ్ మీకున్న టైంని దేనికోసం ఎంత వినియోగిస్తే మంచిదన్న విషయంలో కొంత క్లారిటీ ఉంటే కనుక భవిష్యత్తులో మీరు అనుకున్న వాటికి కొంచెం ఆలస్యమైనా సరే సరైన సమయానికి సరైన ప్లేస్కి మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి మీ ప్లానింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.